ఇంతగా ప్రజలు అమాయకులా తెలివైన వాళ్ళ? రాజకీయ నాయకుడు అంటేనే ఒక మోసం. మళ్ళీ మోసగాడని మనవాళ్ళ అంటాం. రాజకీయ నాయకుడు అంటేనే వంచన. మొండిగా నమ్మి వాడిని అందరం ఎక్కిస్తారు. వాడు ఎమ్మెల్యే ఏమో మంత్రి అయ్యి వాడు రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసేసి వాళ్ళ తరతరాలు బతికేటట్టు సంపాదించేసి వాడు పోతాడు. అంటే ఉచితాలు అనౌన్స్ చేసిన వాళ్ళకి ఓటు వేయకపోవడం మంచిదంటారా? ఎలాగైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి కొన్ని రోజులు ఆపితే బెటర్. ఫస్ట్ విధ్వంసం అయిపోయింది, రోడ్లు బాగలేదు. అందరికీ పనిచేస్తే 20 సంవత్సరాలు నేనే ఉంటాను కదా, పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళిపోయి సీఎం అయిపోతాడేమో అని భయపడుతున్నారు. అలా ఎందుకు అవుతారండి? ఇప్పుడు పెద్దలు పోతే మళ్ళీ తిరిగి రారండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు పోయాడు, తిరిగి వచ్చాడా? రాడు. మన వైజాగ్లో ఐటీ కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీలు రావాలి. అంటే తగిన సమయంలో బుద్ధి చెప్తారంటారు. ఈ లోపల స్టాండర్డ్ అయిపోతున్నాడు కదా, బుద్ధి చెప్తాడు. వాడు అరాచకం. ఇప్పుడు మొన్న జగన్ ఉన్నారు సార్, చెప్పచ్చా? చెప్పండి. ఇప్పుడు ఉపన్యాసాల్లో ప్రజల్ని కొంతమంది రాజకీయ నాయకులేమో ప్రజలు చాలా అమాయకులు, వాళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. మేధావులు కొంతమంది రాజకీయ నాయకులేమో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సరైన టైంలో చూసి బుద్ధి చెప్తూ ఉంటారు, అందరికీ అంటూ ఉంటారు. ఇంతగా ప్రజలు అమాయకులా తెలివైన వాళ్ళ? అమాయకులే సార్. అమాయకులేనా? ఎలా? ఎందుకంటే మొండిగా నమ్ముతారు. తను చెప్పిన మాటలు, రాజకీయ నాయకుడు చెప్పిన మాటలు మొండిగా నమ్మి వాడిని అందరం ఎక్కిస్తారు. వాడు ఎమ్మెల్యే ఏమో మంత్రి అయ్యి వాడు రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసేసి వాళ్ళ తరతరాలు బతికేటట్టు సంపాదించేసి వాడు పోతాడు. వాడు పోయాడుగానే సింపత్లో మళ్ళీ వాడు కొడుకునో వాడినో నిలబెడితే, అమ్మో అతను బాగా చేశాడు, పోయాడని చెప్పి వాడు కొడుకుని. అలాగా దోపిడీ వ్యవస్థలా తయారైపోయింది రాజకీయ నాయకులు. ఇప్పుడు తెలివైనడు రాజకీయ నాయకుడు, ప్రజలు అమాయకులు. అరే ఈ ఓడించేసాం కదా అనుకుంటాడు. ఓడించలా, వాడిని అందరం ఎక్కిచ్చేశారు. తరతరాలు బ్రతికేలే సంపాదించేసాడు వాడు. అప్పుడు ఎవరు అమాయకులు? ప్రజల అమాయకులు. మరి కొంతమంది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తగిన సమయంలో బుద్ధి చెప్తారంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? మోసం చేస్తున్నట్టు అనుకోవాలంటారు దాన్ని, ఆ కామెంట్ని? అంటే తగిన సమయంలో బుద్ధి చెప్తారంటారు. ఈ లోపల స్టాండర్డ్ అయిపోతున్నాడు కదా, బుద్ధి చెప్తాడు. వాడు అరాచకం. ఇప్పుడు మొన్న జగన్ ఉన్నారు సార్, చెప్పచ్చా? చెప్పండి. జగన్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఎలాంటి అభివృద్ధి లేకుండా వచ్చినటువంటి రెవెన్యూ మరి ఇదే కాకుండా బాగా అప్పులు చేసేసి ప్రజలకి, పేద ప్రజలకి, నేను నిజంగా అతను మంచి చేశాడు, పేద ప్రజలకి పంచాడు. అలా ఒక 20 సంవత్సరాలు పంచితే రాష్ట్రం ఏమైపోద్దో తెలుసండి? మన దేశంలో కనుమరుగైపోద్ది. అభివృద్ధి కావాలి, ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇలాంటివన్నీ రావాలంటే ఫ్యాక్టరీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. అలా కాకుండా పేద ప్రజలకు మనం హెల్ప్ చేస్తున్నాం కదా అనుకుంటే అది ఏమవుతుంది? రాష్ట్రం పతనం అయిపోతుంది. అంటే ప్రజలకు చేశాడంటారా హెల్ప్ ఏమన్నా? అయ్యో చేయలేదని ఎవరంటారు సార్? చేశాడు. చేసింది ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలాంటి అభివృద్ధి వైపు నడిపించకుండా అందరికీ పనిచేస్తే 20 సంవత్సరాలు నేనే ఉంటాను కదా, ఓట్ల రూపంలో కొన్నాడు సార్. దాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి సరైన ఖర్చు పెట్టలేదు. సంక్షేమానికి ఖర్చు పెట్టుంటే రాష్ట్రం అభివృద్ధి ఎంతది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, బాగుపడతారు జనాలు. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడండి, నా కొడుకు ఉద్యోగం కావాలా, లేకపోతే నెలకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడని చెప్పి ఆ 10,000 దాంట్లో బతకాలని కోరుకుంటాను. ఏమైపోయింది? అలాగా ఉన్న యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. హైదరాబాద్ కొంతమంది, బెంగళూరు కొంతమంది, మెడ్రాస్ కొంతమంది, ఇలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఈరోజు అలా ఆలోచించిన వాళ్ళే జగన్ గారిని ఓటమికి కారణం ఏంటి? అభివృద్ధి లేదు. మరి సేమ్ ఉచిత పథకాలు ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు గారు కూడా చెప్పారు కదా, చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు చేయనని చెప్పారు. అది ఓకే, బాగుంది అంటున్నారు కొంతమంది ఏంటి మాట తప్పాడు అంటున్నారు. మరి సేమ్ అదే ఉచితాలు ఈయన కూడా అనౌన్స్ చేశారు కదా. అంటే అమాయక ప్రజల్ని ఇలాగే గెలవాలని అనుకున్నాడు అంటారా ఏంటి? ఎలాగైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి కొన్ని రోజులు ఆపితే బెటర్. ఫస్ట్ విధ్వంసం అయిపోయింది, రోడ్లు బాగలేదు, తర్వాత ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ రావట్లేదు. దీని మీద దృష్టి పెట్టి చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఉచితాలకు వెళ్తారేమో కానీ ఇప్పట్లో ఉచితాలకు వెళ్ళే అవకాశం కనపట్లేదు. అందరూ మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే ఫస్ట్ రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి, అలాగే ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ తేవాలా. మన పెద్ద పెద్ద సిటీల్లో విజయవాడ, తిరుపతి, మన వైజాగ్లో ఐటీ కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీలు రావాలి. వస్తే అప్పుడు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదో రకంగా పునాదులు వేసి మెల్లిగా 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నామో నాకు అనిపిస్తుంది.
ఇంకా అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. వచ్చేసారి మళ్ళీ ఆయన సీఎంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటారా, లేకపోతే ఎవరికైనా ఇంకొక ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆశించేది కూడా అదే. ఇప్పుడు పెద్దలు పోతే మళ్ళీ తిరిగి రారండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు పోయాడు, తిరిగి వచ్చాడా? రాడు. అలాంటి మేధావులు ఉన్నప్పుడే మనం మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. అలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడే మనం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి అని చెప్పి ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారి బలమైన కోరిక కూడా అదే. ఆయన పెద్ద తరం, ఆయన్ని మనం ఉపయోగించుకోవాలా. కొంతమంది ఈ తుచ్చ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, అరే ఆయనకి ఏదన్నా అయితే పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళిపోయి సీఎం అయిపోతాడేమో భయపడుతున్నారు. అలా ఎందుకు అవుతారండి? పార్టీ బలంగా 134 సీట్లు ఏమన్నా ఉన్నాయి. అలా అయ్యే పనేనా? వారసుడిగా ఇది ఈయనకే ఇస్తారు కదా, ఎందుకు ఈ లొల్లంతా పెట్టుకుని ఎదుటిపాటి వాడికి లోకు అవ్వడం? అంటే ఒక పాపులర్ లీడర్కి ఛాన్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుందేమో అని భయం ఉంటుంది కదా. ఇదండి అంటే పవన్ కళ్యాణ్ ఇంకంటే కొంచెం పాపులర్ అవుతున్నాడు అన్న భయం ఉంటుంది కదా ఎక్కడో. ఆయన పెద్ద పాపులర్ కదండి. ఆయన ఏంటి ఇప్పుడు ఏం చేయాలని వచ్చాడు? ప్రజలను బాగు చేయాలా, రాష్ట్రాన్ని బాగు చేయాలా, దేశం బాగుండాలని కోరుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆయనకి పదవితో పెద్ద అవసరం లేదు. పదవి అవసరమే, కానీ అంత ఆశ లేదు, ఎక్కువ కూర్చోవాలనే ఆశ లేదు. వచ్చేసారి సీఎంగా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు ఉండరంటారా? ఖచ్చితంగా ఉంటాడు, బతుకుంటే ఉంటాడు ఖచ్చితంగా. ఆయనే సీఎం. నేను ఏమండి, నేను చిరంజీవి ఫ్యాన్. నేను కోరుకునేది ఏంటి, ఇప్పుడు మహామేధావులు ఉండాలి సార్. ఉండకపోతే ఎలా సార్? బతకాలని, ఇంకో 10 సంవత్సరాలు బతకాలని, 20 సంవత్సరాలు బతకాలని కోరుకోవాలి. మరి కొంతమంది యూత్ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేస్తే బాగుంటుంది, ఇంకా స్పీడ్ అయిపోద్ది అన్న ఇదిలో ఉంటారా? వాళ్ళనే ఉంటారు. వద్దండి, అలాంటి ఆలోచన చేయొద్దు. అలాంటి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ప్రజలు అమాయకులా తెలివైన వాళ్ళే అంటారు. అమాయకులేనా? మీరు అన్న స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు మోసం చేసినట్లేదు. ఇప్పుడు గెలిచిన రాజకీయ నాయకులు అందరినీ, రాజకీయ నాయకుడు అంటేనే ఒక మోసం. మళ్ళీ మోసగాడని మన వాళ్ళు అంటాం. ప్రత్యేక బిరుదు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. రాజకీయ నాయకుడు అంటేనే వంచన, రాజకీయం అంటేనే దగ కాదని ఎవడన్నాడు? సో ప్రజలు తెలివైన వాళ్ళుగా తయారవ్వాలి అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి? ఆలోచన ఎలా మారాలంటారు? ఉచితాలు వద్దు, మనకి కష్టపడి బతకాలని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, వాడి కుటుంబం బాగుంటుంది. అంటే ఉచితాలు అనౌన్స్ చేసిన వాళ్ళకి ఓటు వేయకపోవడం మంచిదంటారా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవడైతే మనకి డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశం కల్పిస్తాడో, ఎవడైతే డెవలప్మెంట్ ముందు చూపు ఉందో వాళ్ళని గెలిపించాలా. అంతేగాని ఎవరిని పడితే వాడిని గెలిపించేసి తర్వాత మన 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 గుండెల మీదకి వస్తుంది అంతా కూడా. ఇప్పుడు మన బిడ్డలు బాగుండాలంటే, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఫ్యాక్టరీలు రావాలి, ఐటీ కంపెనీస్ రావాలి, రోడ్లు బాగుండాలి, రవాణా వ్యవస్థ బాగుండాలి. ముందు ఇది చేసుకున్న తర్వాత మనకి ఇల్లు ఉండాలి. ఆ తర్వాత ఎవరి బతుకాలు బతుకుతూ ఉంటే అది అభివృద్ధి చెందినట్టు. కానీ మన బిడ్డలకే అవకాశాలు లేకపోతే మనం మరీ దిగజారిపోతాం, ఎక్కడికో పోతారు.